గొలియాతు అనే ఫిలిస్తీయుడు రమారమి 40 రోజులుగా ఉదయం సాయంకాలం దేవుని బిడ్డల్ని బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు. అంతేనా? పైగా ఈ సున్నతి లేని దుర్మార్గుడు జీవము గల దేవునిని తిరస్కరించి మాట్లాడుతూ, పైగా రేయ్ మీరు సౌలు సేవకులు కాదా, రోషం చచ్చిన కుక్కలారా రండ్రా అని ఓ ప్రక్కన జగన్నాటక సూత్రధారి దేవుణ్ణి దూషిస్తూ, రాజుని దూషిస్తూ, దేవుని ప్రజల్ని దూషిస్తూ ఉంటే బైబిల్లో రాయబడిన మాట, అందరూ బహుభీతులైరి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులుగా బెదిరిస్తున్నాడు వాడు. 40వ రోజున దావీదు వాళ్ళ నాన్న జెస్సీ, యెషయి వాళ్ళ పిల్లలు సైన్యంలో ఉంటే వాళ్ళకి పిండి వంటలు ఇచ్చి పంపించాడు. దావీదు ఆ పిండి వంటలు తీసుకొచ్చి వాళ్ళ అన్నోళ్ళు ఎక్కడున్నారో నెతుకుతూ ఉంటే ఈలోగా అదిగో అచ్చోసిన ఆంబోతులాగా అరుస్తున్నాడు. దేవుణ్ణి, దేవుని ప్రజల్ని, దేవుని పేరు పెట్టబడిన దేవుని ప్రజల్ని దూషించి మాట్లాడుతున్నాడు. వెంటనే దావీదు అన్నాడు, బాబాయ్ అంకుల్, రాజేశ్వర అంకుల్, ఎవరాడు ఏంటట్టు మాట్లాడుతున్నాడు? వాళ్ళు అన్నారు, నాయనా దావీదు నువ్వు పుట్టినోడివిరా, నీకెందుకు, అదిగో మీ అన్నోళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఆ పిండి వంటలు ఇచ్చేసి వెళ్ళిపోయి నుంచి వద్దు, వెళ్ళిపో, భయపడిపోతాం. అంకులో ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ని చంపేస్తాను ఇవాళ. వాళ్ళు అంటారు, ఒరే వాడి పేరెత్తితేనే మాకు 1, 2, 3 అనే ఒకే చోటరా, ఒరే నువ్వు మాట అనమాకరా. అంకులో సున్నతి లేని ఫిలిస్తీన్ని చంపేస్తా. రాజుగారు ఏమైనా బహుమానాన్ని ప్రకటించాడా? రాజుగారు దీనికి ప్రతిఫలముగా ఏవైనా బహుమానాన్ని ప్రకటించాడా? ప్రకటించెళ్ళారా? అవన్నీ నీకు వద్దురా, నువ్వు పొట్టోడివి, నువ్వు బాలుడు, నువ్వు వెళ్ళరా. ప్రతిఫలం ఏంటో చెప్పండి. ప్రతిఫలం అంటే వాళ్ళ పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు రా. బాగుంటుందా? రే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒరే వాడి ఊసెత్తితేనే ఇక్కడ కారిపోతుందిరా, వాడు ఊసెత్తితేనే ఇక్కడ. ఇదిగో మీ తమ్ముడు చూడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు. వాళ్ళ అన్నోళ్ళు వచ్చారు. ఏంటంట ఏం లేదు, మీకు పిండి వంటలు ఇచ్చి వెళ్దామని వచ్చాను. వాళ్ళ అన్నోళ్ళని అడిగారు, అన్నా ఏంట్రా అదే ఫిలిస్తీన్ని చంపితే దానికి బహుమానంగా, దానికి ప్రతిఫలంగా రాజుగారు ఏదో అనౌన్స్ చేశాడంటగా. చేశాడులే, వాళ్ళ అమ్మాయిని చేస్తానన్నాడులే. ఆయన నీకెందుకైనా అన్నా బాగుంటుందా మీ మరతలు? ఎవర్రా మరతలు? గర్విష్టోడా, నువ్వు యుద్ధం చూడడానికే కదరా వచ్చావు ఇక్కడికి? వెళ్తాంలే, పోరా వెళ్తామని చెప్పాం. ఇక్కడ వాళ్ళ అన్నోళ్ళని అటు పోనిచ్చి, అంకులో అమ్మాయి బాగుంటుందా? నీకు దండం పెడతా. ఏటి చూసుకోనరా నీకు ఎంత ధైర్యమో? దావీదు ఏటి చూసుకోనరా నీకు ఎంత ధైర్యమో? సైన్యమంతా గడగళ్ళాడిపోతుంది ఇక్కడ.
సైన్యమంతా బిక్కు బిక్కుమని బతుకుతున్నాం ఇక్కడ. బొడ్డోడివి గొర్రెలు కాచుకునేవాడి, ఏట్రా నీకున్న ధైర్యం? పాట పాడాలని వచ్చేస్తుంది కానీ భయం వేస్తుంది, గొంతు ఇంకా ఇబ్బంది అవుద్దేమని. నీవే నా ధైర్యం. పాడుండా నాయన, మీరు పాడండి. ఆ పాడు. నీవే నా పదం ఏంటి? నీవేనా. మీరు పాడేది ఎట్టుందో తెలుసా? మిమ్మల్ని చూస్తే భయంగా బెత్తర కుందేళ్ళు పాడినట్టు పాడుతున్నారు మీరు. బెత్తర కుందేళ్ళు అండి. ఏయ్ పాడరా, మైక్ వద్దులేయా, మైక్ లేకుండా పాడండి. నా గొంతు పాడైపోయినప్పుడు మీరు కూడా పాడవాలి కదా. కానీ పాడు. 1 2 ధైర్యంగా బాబు పాడాలి. హల్లెలూయా. ఏంట్రా గొర్రెలు కాచుకునే 16 ఏళ్ల కుర్రాడు ఏటి చూసుకోండిరా నీకు ధైర్యము. దావీదుకి 16 ఏళ్ల వయసులోనే కాదు, వయస్సు పెరుగుతున్న కొలది గుండె రాటు తేలిపోయింది. ఎదురు దెబ్బలు తగిలి ఎదురు తిరిగే ధైర్యం వచ్చింది దావీదుకి. సమూయేలు మొదటి గ్రంథం 36వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 36వ వాక్యం.